నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఇసుక దొరకడం గగనంగా మారిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్. రాష్ట్రంలో ఇసుక సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపణ. కడప జిల్లాలో గనుల పరిశ్రమపై విజిలెన్స్ అధికారుల దాడులు. అధికార పార్టీ నేతల మైనింగ్ అక్రమాలపై దృష్టి. ఇంటి పట్టా రాకపోవడంతో ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం. పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలింపు. ప్రకాశం జిల్లాలో రైతు సంఘాల నిరసనలు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతల ఆందోళన. నివర్ తుఫాన్ బాధిత రైతులకు తక్షణమే 10,000 ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్. ఏపీలో ఇసుక దొరకడం గగనంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్ అన్నారు. కడపలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన సభలో సోము మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా జరుగుతుందని అన్నారు. అయినా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు. जो यहाँ के बहुत ही लोकप्रिय कांग्रेस के लीडर रहे हैं, 6 times member of parliament from राजस्थान तालुका का अन्नमैया ने वेंकटेश्वरा स्वामी के ऊपर भजन लिखे, वेंकटेश्वरा स्वामी की स्तुति करने वाले भजन लिखे. जगन मोहन गारू राजमपेटा से सुन लीजिए, जिस आंध्र प्रदेश में तालपाका गारू वेंकटेश्वरा स्वामी के ఇసుక దొరకదే ఎందుకు దొరకదో మనకు అర్థం కావడం లేదు. ఇసుక నేను మీ అందరికీ ఎంతో బాధతో చెప్తున్నాను. బంగారాన్ని కేంద్ర ప్రభుత్వాలు దిగుమతి చేసుకుని గోల్డ్ షాప్లో పెడితే రైట్ ర్యాలీ వెళ్ళి మనం బంగారం కొని తెచ్చుకుంటాం అందరం కూడా. కానీ మన పక్కన ఇసుక పార్కు వెళ్తుంటే మొక్కల్లో వాగుల్లో ఇసుక పెడితే మనకి ఎవరికి దొరకదు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు తోడేసుకుని అమ్మేసుకోవడం, మనం ఇసుక దొరకదు. ఆ డాక్టర్ కూడా పనిగా ఇది దుస్థితి కదా. ఆంధ్ర రాష్ట్రంలో పట్టాలు ఇచ్చారు, ఇల్లు కట్టారు 50 లక్షల మందికి. ఈవేళ వాళ్ళు ఎంతో మంది బాధపడుతుంటే 50 లక్షల మంది, వేల స్కూళ్ళు ఎంతో మంది బాధపడుతుంటే, వేల మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఎంతో మంది బాధపడితే ఎవరింటారు? ఈ గోడు ఎర్రచందనం వేసుకునేవాడు ఒకడు కొట్టుకుపోతా ఉంటారు. ఎర్రచందనం దొంగలు వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మనుషులు అడిగే నాదుడు లేడు ఆంధ్రప్రదేశ్లో. విజయవాడ కృష్ణలంక 21 డివిజన్లోని మెట్ల బజార్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ఇటీవల మరణించిన కృష్ణలంక మాజీ కార్పొరేటర్ గోపర్తి నరసింహారావుకు నివాళులర్పించిన లోకేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తర్వాత ఈ ప్రభుత్వం 2010 టైంలో పులిపోయినట్టు కూడా మామూలు రేటు కొన్నారండి. కొట్టలేదండి.
ఎండబెట్టుకోండి, ఎండబెట్టుకున్న తర్వాత ఆరబెట్టుకోండి. రెండిని టిఫల్ పెడుతున్నారు కడప జిల్లాలో గనుల పరిశ్రమలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. గ్రావెల్, రాయి కార్వీల్లో తనిఖీలు చేపట్టి లీజు నిబంధనలకు విరుద్ధంగా త్రవ్వకాలు చేపట్టారంటూ కోట్లాది రూపాయల జరిమానా విధించిన గనుల శాఖ ఇప్పుడు అధికార పార్టీ నేతల మైనింగ్ అక్రమాలపై దృష్టి సారించింది. కడప జిల్లాలతో పాటుగా పలు జిల్లాల్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అనుమతులకు మించి భారీగా గ్రావెల్ తవ్వినట్లుగా ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో గనుల శాఖలో కదలిక వచ్చింది. తాత్కాలిక పర్మిట్ల పేరుతో ఏళ్ల తరబడి సాగుతున్న గ్రావెల్ త్రవ్వకాలలో అక్రమాల నిగ్గు తేల్చాలని నిర్ణయించింది. మరి థెఫ్ట్ ఎక్కడైనా జరుగుతుందా, ఎలా ఉన్నాయి సర్వీసులు అన్నీ కూడా మేము తనిఖీలు, జనరల్ చెకప్, సాధారణమైనటువంటి తనిఖీలు చేసాం అంతా కూడా. మరి కొంతమంది అడిషనల్ నోట్స్ పెట్టుకున్నారు, అవన్నీ కూడా వాళ్ళు ఏడీ గారి దగ్గరికి వచ్చి కలిసి వాళ్ళు సరి చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్తో మేము ఒక 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టమని ఏడీ గారికి సూచించడం జరిగింది. అందరినీ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్తో పిలుచుకొని వాళ్ళతో మంచి మాటలు మాట్లాడమని చెప్పి గ్రూప్గా క్రియేట్ చేయండి, మంచి గ్రూప్ పెట్టి వాళ్ళ సమస్యలు, పరిస్థితులంతా కూడా మాట్లాడుతూ ఉండాలా. వాళ్ళతో స్నేహభావంగా కలిసి మెలిసి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసే విధంగా మరి అటువంటి సద్భావన ప్రక్రియ జరగాల అనేది ఈరోజు వారికి నేను సూచించడం జరిగింది. కాబట్టి చేస్తారు, ఆ పని చేస్తారు వాళ్ళు. కాబట్టి ఏదైనా కంప్లైంట్స్ ఏదైనా ఉంటే మీకు కూడా మీరు 1912కు తెలియజేయండి. 1912 ఇట్ ఈస్ ఏ టోల్ ఫ్రీ నెంబర్. మీరు అది వాడుకోవచ్చు ఎవరైనా సరే. మీరు 1912కు తెలియజేయండి పబ్లిక్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే. ఇంటి పట్టా రాకపోవడంతో ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పట్టా అందకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇళ్ల పట్టా ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు లిస్టులో పేరు వచ్చింది సార్. తర్వాత మళ్ళీ లిస్ట్ చూసినప్పుడు కూడా మళ్ళీ ఉందన్నారు సార్. తీరా నిన్న 26వ తారీఖు పట్టాల పంపిణీ జరిగినప్పుడు లిస్టులో పేరు అతని మీద, ఆ పేరు మీద పట్టా రాలేదు సార్. వస్తుంది అని చెప్పిన వాళ్ళు దాని గురించి అసలు వాళ్ళు అక్కడ సమాధానం ఏం ఇవ్వలేదు సార్. దానికి మనస్తాపం చెంది ఇతను మా అన్న సార్, సొంత అన్న, పురుగుల మందు తాగి ఇట్లా చేసుకున్నారు సార్. భారీ లేదు, ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలి కదా సార్. కానీ ఈ న్యాయం జరిగేది అనేది లేకుండా ఇప్పుడు మీరు లేడీస్ పేరు మీద పట్టాలు ఎత్తున్నాడని అతనికి భార్యని ఆడ తెచ్చుకుంటాడు సార్. అతనికి ఇవ్వాలి, లేదా అతని కూతురికి ఇవ్వాలి, లేదా ఇది పోయినాం సరే మగవాళ్ళ లిస్టు తర్వాత వస్తుంది అని మీరు కనీసం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వాలి. మీరు ఏమీ లేకుండా మీ నిర్లక్ష్యానికి ఒక ప్రాణం బలైపోయింది. దీన్ని జగనన్న దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది ఇట్లా జరిగింది. ఈ అధికారులకు వీళ్ళకి పనిష్మెంట్ ఎట్లా జగనన్నతోటే సాధ్యం. కాబట్టి ఇది నేను జగనన్నకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అతనే వీళ్ళని కట్టడి చేయగలడు. లోకల్ ఫ్రాడ్ సార్, ఫ్యాట్లు ఉన్న వాళ్ళకే ఉన్నాయి.
ఎవరు డబ్బులు ఇస్తే వాడికి ప్లాట్లు వస్తున్నాయి, ఇక్కడ లేనోడికి మాత్రం ప్లాట్లు రావట్లేదు. ఇది దయచేసి జగనన్న దృష్టికి తీసుకెళ్ళాలి, ఈ అధికారులని చేయాలి. ప్రకాశం జిల్లాలో రైతు సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ధర్నాకు దిగుతున్నారు. దీంట్లో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న 3 చట్టాలను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పెట్టుబడి రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ 3 చట్టాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని కేంద్రం తక్షణమే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకులు మొత్తం కూడా అన్యాయం తీసేశారు. ఎందుకంటే రాజీనామా కూడా చేసేదానికి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పి తెలియచేస్తూ రేపటి నుంచి కూడా రైతులకు మద్దతుగా ఉద్యోగ కార్మిక సంఘాలకు మేమే దగ్గరికి వెళ్తాం వ్యక్తి ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి భయపడిపోయి ఎందుకు ఈ రోజు రైతులు చట్టాలు రద్దు చేయడానికి గత 33 రోజుల నుండి ఢిల్లీలో లక్షలాది మంది రైతులు రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలని చెప్పి కోరుతూ ఉద్యమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు సుమారు 33 మంది రైతులు చనిపోవటం జరిగింది. మరి ఇంత తీవ్రమైన ఉద్యమం జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైన వైఖరి లేదు. మేము చర్చలకు పిలుస్తున్నాం, రైతు నాయకులే మొండిగా వ్యవహరిస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తూ వాళ్ళు చర్చలకు పిలిచేటప్పుడు ఆ సమాజంలో ఎజెండా ఏమిటిది అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పకుండా కనీసం వీళ్ళు అడిగే చట్టాలను రద్దు చేయాలనే అంశం మేము రద్దు చేసే పని లేదు, మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించడానికి మేము అంగీకరించమని చెబుతూ చర్చలకు పిలవటంలో అర్థం లేదు. అంటే మీరు చెప్పినవి మాత్రమే వినాలని ఏకపక్షంగా మీరు నియంత్రణపూరితమైన పద్ధతుల్లో ఈ చర్చలకే పిలవటం అనేది సరైన వైఖరి కాదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్న రైతు సంఘ నాయకులకి ఫోన్లు చేసి మీ ప్రాణాలు తీస్తాం అని చెప్పి బెదిరించే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అంటే మరి కేంద్ర ప్రభుత్వం మరి అటువంటి ప్రమాదకరమైన వ్యక్తులు తీసుకున్న చర్యలేంటి, దీనికి కారకులు ఎవరు? ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళే ఇటువంటి ఫోన్లు చేస్తున్నారు. కానీ రైతు ఉద్యమాన్ని మీరు బెదిరించి కానీ బాష్పవాయు గోళాలతో ఆపాలనుకున్నారు, వాటర్ గన్లతో నీళ్లు కొట్టించారు, కందకాలు తీశారు, ముళ్ళ పొగలేసి రైతుల్ని ఢిల్లీకి రాకుండా ఆపాలనుకున్న మీ వల్ల కాలేదు. ఈ ఉద్యమాన్ని మీరు ఆపలేరు. బెదిరింపులు మానుకొని మీరు సరైన పద్ధతి. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహుడి నూతన రథం సిద్ధమైంది. రథం పెట్టు నుంచి 7 అంతస్తులు నిర్మించి శిఖరాన్ని సైతం ఏర్పాటు చేశారు. నూతన రథాన్ని వాహనదారులైన స్థానిక అగ్నికుల క్షత్రియులు భక్తులచే ట్రయల్ రన్ వేయించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రథాన్ని లాగిన తర్వాత ఏ చిన్న లోపమున్నా వెంటనే మార్చుకోవచ్చని తెలిపారు. మంత్రి వేణుగోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 3 నెలల్లోనే రథం నిర్మాణం పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. భీష్మ ఏకాదశి నాడు రథోత్సవం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 15 రోజుల్లో రంగులు వేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రథాన్ని లాగడానికి వినియోగించే తాడును తాళ్లరేవులో ప్రత్యేక నిప్పులతో తయారు చేస్తున్నారు. ఈ రథానికి ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఏవైనా లోపాలు బయటపడితే తిరిగి సరిచేస్తారు. మరో 15 రోజుల్లో రంగులు కూడా వేసి పూర్తిగా సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 3 నెలల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా విధులు నిర్వహిస్తున్న తరుణంలో విశాఖ జిల్లాలో 449 మంది పోలీసులకు కోవిడ్ సోకింది. వీరిలో 4 మరణించారు. మరోవైపు మావోయిస్టులతో 3 సార్లు ఎదురుకాల్పుల్లో 2 పోలీసులు మరణించినట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఏడాదిలో జరిగిన నేరాల రేటును వివరించిన ఆయన ఈ ఏడాదిలో 2 బ్లాస్టింగ్లు జరిగాయని, మావోయిస్టులకు సంబంధించి 27 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 7 మావోయిస్టు సభ్యులను అరెస్ట్ చేశామని, మావోయిస్టు రిక్రూట్మెంట్ తగ్గిందని, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న 2-3 గ్రామాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉందని తెలిపారు. గంజాయి 243 కేసులు నమోదు చేసి 42,435 కేసులు పట్టుకున్నామని తెలిపారు. గత సంవత్సరం పోలిస్తే 23% పెరిగాయని తెలిపారు. ఈ సంవత్సరం ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ తీసుకుంటే ది కోఆర్డినేషన్ విత్ ఒడిశా వాజ్ ఎట్ అ వెరీ గుడ్ లెవెల్. సో ఒడిశా అండ్ ఆంధ్ర మధ్యన ఈ కోఆర్డినేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎల్డబ్ల్యూ ఆపరేషన్స్ వాజ్ వెరీ కోఆర్డినేటెడ్ అండ్ వెరీ వెల్ ప్లాన్డ్. సో దీన్ని మనం ఫ్యూచర్లో కూడా కొనసాగిస్తూ ఉంటాం. అలాగే మన రెగ్యులర్ క్రైమ్కి వచ్చేసరికి గత లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఒక 100% ఇంక్రీజ్ ఆఫ్ క్రైమ్ రిజిస్టర్ అయింది. లాస్ట్ ఇయర్ 6,982 కేసెస్ మనం రిజిస్టర్ చేసి ఉంటే ఈ సంవత్సరం మనం 12,874 కేసెస్ రిజిస్టర్ చేసాం. దాంట్లో దాదాపుగా 8,235 కేసులు కోవిడ్ కేసెస్ మాత్రమే. అండ్ దిస్ ఇయర్ మీ అందరికీ తెలిసిన విషయమే, మే 16వ తేదీన ఎస్సీబీ వాజ్ ఫార్మ్డ్. ఈచ్ డిస్ట్రిక్ట్కి అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో లీడ్ చేస్తూ ఎస్సీబీ యూనిట్ని ఎక్సైజ్ అండ్ సివిల్ పోలీస్ కోఆర్డినేషన్లో నడిపించడం జరిగింది. సో ఈ సంవత్సరం ఎక్సైజ్ ఎస్సీబీ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే శాండ్ కేసెస్ 131 కేసెస్ ఎస్సీబీ రిజిస్టర్ చేశారు. 1,646 టన్స్ సీజ్ చేశారు. అలాగే ఐడిఆర్ఎక్ చూసేసరికి 6,44,620 లీటర్స్ ఆఫ్ జాగరీ వాష్ని డిస్ట్రాయ్ చేశారు. అది కాకుండా 14,000 లీటర్స్ ఆఫ్ ఐడిఆర్ఎక్ని సీజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఎస్సీబీ పర్ఫార్మెన్స్ బట్టి చూసుకుంటే. అలాగే మనకి ఇంకొక ఇంపార్టెంట్ మెనాస్ మనకి ఎన్డీపీఎస్ గాంజా. సో ఈ సంవత్సరం మనం దాదాపుగా 243 కేసెస్ రిజిస్టర్ చేసాం. ఆల్మోస్ట్ 25% ఇంక్రీజ్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్. And ganja seized was 42,434 kgs ganja compared to last year 23,172 kgs ganja. So recentగా కూడా మనం 82,400 odd kgs గాంజాని ఇన్వెంటరీ చేసి దాన్ని డిస్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడం జరిగింది. సో దీంట్లో చాలామంది స్టూడెంట్స్ని లోకల్ లెవెల్లో. నెల్లూరు జిల్లాలో బాలకృష్ణ ఫ్లెక్సీ దగ్ధం చేయడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పురంధరపురం గ్రామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలతో బాలకృష్ణ ఫ్లెక్సీని అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది వ్యక్తులు దాన్ని దగ్ధం చేయడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు ఇంటికి పోయిన పాటు డౌట్ వచ్చింది, ఎవరా మీరు పోయి మంట ఉన్నదా లేదా అనేది. అది చూస్తే మీకు ఇప్పుడు గ్రామంలో మా పార్టీ కార్యకర్తలు అభిమానులు పార్టీ సింబల్ తోటే నందమూరి బాలకృష్ణ గారి తెలుగుదేశం నాయకులతో ఒక ఫ్లెక్సీ నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణాన్ని రాత్రి పురంధరపురం గ్రామంలో కొంతమంది దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు చించేసి గ్రామానికి దూరంగా తీసుకుపోయి తగలబెట్టడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 20 మంది ఆ గ్రామాన్ని పరిశీలించాం. వాళ్ళు తగలబెట్టిన ప్రదేశాలని, చించేసిన ప్రదేశాలను గమనించాం. గ్రామంలో ప్రతి ఒక్కరితో కూడా కలిసి మాట్లాడాం. ఇది దుష్ట సాంప్రదాయం. ఇలాంటి పనులు, దుందుడు వ్యవహారాలు గ్రామాల్లో చిచ్చు రేపుతాయి. కానీ ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది లేని చోట పార్టీ ఫ్లెక్సీని కడితే
ఎవరో దుడుకులు చేసినటువంటి ఈ వ్యవహారాలు గ్రామాల్లో సమస్యలు లేపుతాయి. కాబట్టి దాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పార్టీకి మా నాయకులకి తీవ్రమైన అగౌరవం జరిగింది, కానీ పార్టీ నాయకులుగా మేము భావిస్తున్నాం. దీని గురించి సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేసి తక్షణమే చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే మా మనోభావాలు చెప్తుంటే మేము కూడా సహించలేము. కాబట్టి ఇది రెండోసారి మా మండలంలో జరిగింది. కాబట్టి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా మేము సబ్ ఇన్స్పెక్టర్ గారికి గౌరవంగా కూడా మేము రిపోర్ట్ చేసుకొని తెలియజేయడం అయింది. కాబట్టి ఇలాంటి చర్యలను కూడా గ్రామం మొత్తం కూడా ఖండించాలి. ఇలాంటి దుష్ట శక్తులు మంచివి కాదు, మంచి సాంప్రదాయం కాదు. మా పార్టీ ఏ రోజు కూడా ఎలాంటి ఏదో పనులు చేయాల. మా పార్టీ అందరినీ గౌరవిస్తుంది, ఏ ఫ్లెక్సీనైనా గౌరవిస్తున్నాం. కానీ మరి మా పార్టీ నాయకులను ఎందుకు జరుగుతున్నా, మా ఫ్లెక్సీలను ఎందుకు తగలబెడుతున్నారు, మాకు ఎందుకు అగౌరవపరుస్తున్నారు కూడా దీనన్నింటినీ కూడా ప్రభుత్వం పరిశీలించి చర్య తీసుకోవాలని కోరుకుంటాం. నిత్యం ఆధ్యాత్మిక చింతనతో శివనామస్మరణతో మారుమ్రోగే శ్రీశైలం మహాక్షేత్రం ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లతో అట్టుడికిపోతుంది. తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలతో శ్రీశైల దేవస్థాన ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. ఈ మధ్య కాలంలో శ్రీశైలంలోని గోశాలలో గోవులు చనిపోతున్నాయని సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో అక్కడ పనిచేస్తున్న పర్యవేక్షణ అధికారిని దేవస్థానం అధికారులు బదిలీ చేశారు. ఆమెతో పాటు శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 9 మంది రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విభాగాలకు చెందిన ఉద్యోగస్తులకు కూడా స్థానచలనం కలిగింది. అయితే శ్రీశైల దేవస్థానం సౌలభ్యం కోసం పరిపాలనలో భాగంగా ఏళ్ల తరబడి ఒకే చోట నిర్వహిస్తున్న ఉద్యోగులకు బదిలీ చేసినట్లు ఈవో కెఎస్ రామారావు అంటున్నారు. నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ ద్రౌపదీదేవి ఆలయం నందు 25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రాజగోపురం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అమ్ములు, జయప్రకాష్, మహీన్, కేటీ ప్రసాద్, లారీ మోహన్, మనోహర్ రెడ్డి, ప్రకాష్, దిలీప్, రామచంద్రరాజు, ఈవో కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్గా వచ్చాను. ఆ రోజు నుంచి కూడా మీ అందరూ నన్ను ఆడపడుచుగా గౌరవించి, మీ కుటుంబ సభ్యురాలుగా ఆశీర్వదించి 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా చేసి నా గౌరవాన్ని దక్కించారు. అసెంబ్లీలో ఈ నియోజకవర్గమే కాకుండా మొత్తం మహిళల తరఫున నా వాయిస్ వినిపించే అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడూ కూడా జీవితాంతం మీకు రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే భగవంతుడిని ప్రేమించిన వాడు, భగవంతుడికి భయపడేవాడు ఏ తప్పు చేయడు, 10 మందికి సహాయం చేస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు అనేది పెద్దలు చెప్తారు. సో ఖచ్చితంగా మన పైన ఉన్నది సూపర్ పవర్ దేవుడు. ఆ దేవుడి మీద నమ్మకం పెట్టాలి, ఆ దేవుడి మీద ప్రేమ పెట్టాలి. ఆ దేవుడిని నిస్వార్థంగా మనం సేవిస్తే మన ద్వారా అనేక మంచి కార్యక్రమాలు భగవంతుడు చేయిస్తాడు. సో ఒక భగవంతుడిని చూడాలన్నా, ఆ భగవంతుడికి మనం ఏదైనా సేవ చేయాలన్నా అది ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం చేయగలం. సో ఈరోజు నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడో సినిమా ఆర్టిస్ట్గా పెరిగాను, కానీ ఈరోజు రాజకీయంగా నా పుట్టినలైన ఇక్కడ నాకు అన్ని టెంపుల్స్కి కూడా డెవలప్ చేసే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇదంతా కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఈ గోపురం ఒకటే కాదు, ఇంకా మన నియోజకవర్గంలో ఉన్న ఏ టెంపుల్ అయినా కూడా ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయడానికి అవకాశం ఉన్నా లేదా మీరు కోరినా ఖచ్చితంగా నేను చేసిస్తానని తెలియజేసుకుంటూ, మరి ఈ టెంపుల్కి చాలామంది డొనేట్ చేశారు, చాలామంది అనేక కార్యక్రమాలు చేశారు. వారందరికీ పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి 10 సంవత్సరాలుగా లారీ మోహన్ అన్న నాకు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సపోర్టివ్గా ఉన్నారు. అండ్ ఆయనకి కూడా ఈ ద్రౌపది టెంపుల్ మీద చాలా అభిమానం. సో అందుకే ఆయన్ని చైర్మన్ చేసి ఈ టెంపుల్ అభివృద్ధిని ఆయన ద్వారా కూడా చేయిస్తామని అందరికీ తెలియజేసుకుంటూ
రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. నివార్ తుఫాను వలన నష్టపోయిన రైతులకు తక్షణమే 10,000 ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జనసేన కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. దీంట్లో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 35,000 రూపాయలు ఇవ్వాలని జనసేన రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కోరారు. రాష్ట్రంలో నివార్ తుఫాను వలన 17 లక్షల ఎకరాలు నష్టం వాటిల్లిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంట నష్టం కింద 672 కోట్లు విడుదల చేశారు. ఇది రైతులకు ఏమాత్రం సరిపోదని అన్నారు. కౌలు రైతులకు కూడా ఆదుకోవాలని, అన్నదాతలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ 14 కోట్లలో అదేదో రైతాంగానికి ఇష్టం వచ్చింది కదా, నువ్వు ఎందుకు చెప్పినా నువ్వు వినుకోవు, నీ మైండ్ మారదు, నీ ఓన్లీ 2 రోజులు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో నివార్ తుఫాను బాధితులైన రైతులను ఆదుకోమని చెప్పి తక్షణ సహాయంగా 10,000, అలాగే ఎకరానికి 35,000 ప్రతి రైతుకి చేరేటట్టుగా చేయమని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆ ప్రాంతాలన్నీ విజిట్ చేసి బాధితులను చూసిన తర్వాత ఎకరాకి ఎంత ఖర్చు అయిందో తెలుసుకున్న తర్వాత ఇప్పటికీ 2 పంటలు పోయినాయి. 2 సార్లు తుఫాను వచ్చి కనీసం ఈ పంటకైనా న్యాయం చేయమని చెప్పి అర్థించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే 28వ తారీఖుని ఆ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మేము వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి, ఇవాళ ఇంతియాజ్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అదే సమయంలో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని జిల్లా కలెక్టర్లకి మా జన సైనికులు రైతుల తరఫున అలాగే రైతు సోదరులతో కలుపుకొని వినతి పత్రాలు ఇస్తున్నాం. ఇప్పటికీ కానీ ఆయన ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. ఏపీలో ఇసుకలు దొరకడం గగనంగా మారిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్. రాష్ట్రంలో ఇసుక సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపణ. కడప జిల్లాలో గనుల పరిశ్రమలపై విజిలెన్స్ అధికారుల దాడులు, అధికార పార్టీ నేతల మైనింగ్ అక్రమాలపై దృష్టి. ఇంటి పట్టా రాకపోవడంతో ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. ప్రకాశం జిల్లాలో రైతు సంఘాల నిరసన, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతల ఆందోళన, నివార్ తుఫాన్ బాధిత రైతులకు తక్షణమే 10,000 ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్. సమగ్ర సమాచార శ్రద్ధకై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.